ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇప్పుడు ఎప్స్టీన్ అనే ఒక మామూలు ఒక మ్యాథ్స్ టీచరు ఒక ఐలాండ్ను కొనే స్థాయికి వెళ్ళాడు. అంటే మీరు చెప్పండి సంతోష్ గారు, ఒక ఐలాండ్ కొనాలంటే ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది? ఇప్పుడు జెఫ్ 1000 నుంచి మీరు అన్నగట్టే ఒక 1000 నుంచి 2000 కోట్లు ఇవాళ రోజు ఒక ఐలాండ్ తీసుకోవచ్చు. 1000 నుంచి 2000 కోట్లు. 2000 కోట్లు అంటే ఇప్పుడు సింగిల్ స్కేల్లో సింగిల్ ఎంటిటీ వైజ్ ఓకే. మనోడు ఏం చేసేవాడు, ఒక $8 నుంచి $10 బిలియన్ అసెట్ లో వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ మేనేజ్ చేసే ఫైనాన్షియల్ ఫర్మ్. వాళ్ళకి $500 million లో ఈ అసెట్ కింద చూపించుకుంటారు కదా. సో ఈ ఫైనాన్షియల్ ఫర్మ్ లోనే మనోడు గేమ్ అంతా. హీ నెవర్ గాట్ రియల్ మనీ, నెవర్ వర్క్డ్ ఇంటూ ఎనీ ఫర్మ్ అండ్ ఆల్. వీళ్ళు ఏం చేసేవాడు అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లాబింగ్ చేయడానికి మనీ పుల్ చేసేవాడు. ఆ డబ్బులంతా ఈ ఫర్మ్ లోనే ఉండేవి కదా. సో ఈ డబ్బుల్నే తెచ్చి మళ్ళీ ఇట్లా ఐలాండ్స్ ఆ రోజు మనోడు కొన్న టైంలో జెఫ్రీ ఎప్స్టీన్ గురించి అనుకుందాం యాజ్ హీస్ డీలింగ్. ప్రతిదీ అండి ACDC గేమ్ అంటారు చాలా ఊర్లో. హీ డిడ్ ఇట్ ఇన్ గ్లోబల్ స్కేల్. ప్రతి కంట్రీస్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ తీసుకొచ్చేవారు కదా. హీ హ్యాస్ అంటే నిన్న మీరు రిలీజ్ చేసిన ఈ ఫైల్స్ కూడా ఇప్పుడు ఎందుకు వచ్చిన క్వశ్చన్ లో 2005 లో మనం ఫస్ట్ అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలో ఉండగా పామ్ బీచ్ అనే లొకేషన్ లో ఇతను ఉన్నాడు. లోకల్లో కిడ్స్ ని తీసుకొచ్చి అబ్యూస్ చేస్తున్నారు. ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, పోలీసులు కూడా తనతో మాట్లాడంటే దీన్ని ఎలా లూర్ చేశారు, నా ఫ్రెండ్ పిలిచింది అని అంటే తనని వాళ్ళు మాడారు. తనని అబ్యూస్ చేసిందే కాకుండా ఒక రెఫరల్ కాన్సెప్ట్ పిరమిడ్ స్కీమ్ అంటారు కదా MLM, ఆ టైప్ లో ఇద్దరు రెఫరల్ చేస్తే తనకి ఇంకా డబ్బులు ఎక్కువ ఇచ్చేలాగా మసాజ్ అని చెప్పి తీసుకెళ్లి ఒక పెద్ద మనిషి ఉన్నాడు మసాజ్ చేస్తే ఏదో డబ్బులు ఇస్తామంటే పట్టుకెళ్ళి వీళ్ళు టార్గెట్ కూడా పూర్ కిడ్స్. ఆబ్వియస్లీ ఎక్కడైనా పూర్ కిడ్స్ ని ఈ ఆర్ఫన్స్ ని వీళ్ళు టార్గెట్ చేశారు, ఎవరికైతే అడిగేవాళ్ళు లేను. అలా చూస్తే ఈ పామ్ బీచ్ అనే చిన్న టౌన్ లోనే, చాలా చిన్న టౌన్ అది, మీకు ఆల్మోస్ట్ 80 or 100 విక్టిమ్స్ దాకా వచ్చేసారు. దెన్ అప్పుడు కేసు ఫైల్ చేశారు. 2005 లోనే 8 లో ఈ జడ్జ్మెంట్ టైంలో అక్కడికి తనకి ఇమ్యూనిటీ దొరికింది. అదొక పెద్ద జోక్. 18 months కే బెయిల్ వచ్చింది. 18 months కి ఇచ్చారు. 18 months శిక్ష పడిందండి, బెయిల్ కూడా కాదు. 18 months శిక్ష పడింది. యాక్చువల్ గా ఆ క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ కి 40-50 years లైఫ్ టైం ఉండిపోవాలి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ లాయర్స్ కానీ తినుకున్న మనీ పవర్ కానీ ఇంకేదైనా చెప్పండి వెరీ పవర్ఫుల్ కాబట్టి ప్రాసిక్యూటర్స్ దగ్గర నుంచి వీళ్ళు పాఠం తెచ్చుకున్నారు, ఇమ్యూనిటీ తెచ్చుకున్నారు, రివీలింగ్ దీస్ ఫైల్స్. అవి క్లాసిఫై చేసి పెట్టారు. సో మనోడికి ఇచ్చిన 18 months ఏదైతే ఉందో ఆ 18 months లో కూడా మీకు పెద్ద జోక్ చెప్తే నవ్వుకుంటారు. ఇండియాలో కూడా ఇంత ఘోరంగా ఉండదు చాలా స్టేట్లో చెప్పేదానికంటే. US మరి ఇంత డెవలప్డ్ కంట్రీ అనే దాంట్లో 18 months తన ఆఫీస్కి డైలీ నైట్ ఆఫీస్కి వచ్చాడు. ఇచ్చింది కోర్టు. ఆఫీస్కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చాడు. మార్నింగ్ హ్యూజ్ ఆఫీస్ లేకపోతే ఎగ్జాక్ట్లీ అంత లగ్జరియస్ ఆఫీస్ లో అంతా ఉండి జస్ట్ రాత్రి, అది కూడా ఒక ఎక్స్క్లూజివ్ సెల్, పక్కన ఎవరు లేదు. ఇది శిక్ష అండి. హాస్టల్ పెట్టే పిల్లవాడు కూడా ఎంతకంటే ఘోరంగా ఉంటుంది. సో 18 months ఇది ఒక జోక్ ఫ్రేజ్ చేసేప్పటికి తట్టుకోలేపారు జనం. ఎందుకంటే చిన్న విషయం కాదు. జర్నలిస్ట్ ఫైట్ చేసి బుక్స్ రిలీజ్ చేసి 2019-18 ఆ టైంలో ఇట్ బికేమ్ హ్యూజ్ అప్రోర్ విత్ ఆల్ ద పబ్లిక్. జనం అందరూ వచ్చి ఈ బుక్ ఎప్పుడైతే పబ్లిష్ అయిందో జనాల్లో కూడా ప్రెడేటర్ అనేది బాగా వచ్చింది అనమాట. అప్పుడు న్యూయార్క్ స్టేట్ లో ప్రోగ్రెసివ్ కాబట్టి న్యూయార్క్ లో దీని మీద US వర్సెస్ జెఫ్రీ ఎప్స్టీన్ అప్పుడు కేసు వచ్చింది. అంతకుముందు అంతా కూడా చార్జెస్ కూడా ఎంత పెట్టలేదు. ఇప్పుడు అఫీషియల్ గా ట్రాఫికింగ్, అబ్యూస్, చైల్డ్ అబ్యూస్ అన్ని సెక్షన్ విచ్ ఇస్ పనిషబుల్ అప్ టు 45 years పెద్ద సెక్షన్స్ పెట్టారు ప్రాపర్ గా. దెన్ ట్రయల్ స్టార్ట్ చేయడానికి రిమాండ్ తీసుకున్నాక అక్కడ సూసైడ్ చేసుకున్నారు. సూసైడా లేకపోతే అది ఏంటి అసలు? అది కూడా ఒక మిస్టరీ. అది చాలా పెద్ద మిస్టరీ. కెమెరాలు పనిచేలా, CCTV. సెకండ్ ఆ రూమ్ లో ఇంకోళ్ళు ఎవరు లేరు, రావడానికి వెళ్ళడానికి కూడా లేదు. గార్డ్స్ కూడా అదే టైంలో నిద్రపోతున్నారు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అందులో ఒక కొన్ని దేశాల అధ్యక్షులు, కొన్ని దేశాల చీఫ్ అడ్వైజర్స్ దగ్గర నుంచి అందరూ ఉన్నప్పుడు మనం ఇంకా ఇట్స్ అ పవర్, ఇట్స్ అ గ్లోబల్ క్లబ్ పవర్. కరెక్ట్. ఎప్స్టీన్ లో జరిగింది అదే సార్. ఇంకోటి బిల్ క్లింటన్, ట్రంప్, ఇట్లా విజువల్స్ అన్ని వస్తున్నాయి కదా రకరకాల దేశాధ్యక్షులు. సో ఇవన్నీ రియల్ అనుకోవచ్చా లేకపోతే AI క్రియేటెడా? ఇందులో రియాలిటీ ఉంది. అంటే చాలా పిక్చర్స్ కొంతవరకు రియాలిటీ ఉంది. అంటే వాళ్ళు అతనితో నుంచున్న ఫోటో ఉందనుకోండి, అక్కడ వరకు రియాలిటీయే. అతనితో కలిసి తిరుగుతున్నట్టు లేదా ఇంకోటి ఏదో చేస్తున్నట్టు మధ్యలో ఉన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ AI జనరేటెడ్. నేను కూడా నిన్న మన సోషల్ మీడియా చూసా 50 to 70% AI జనరేటెడ్ వస్తున్నాయి. దోస్ ఆర్ ఆల్ ఫేక్.
ఒక 30% జెన్యున్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ఫైల్స్ లో కూడా మొత్తం ఇవ్వాల. 60% ఇచ్చారు, ఒక 50 to 60, ఇంకా 40% ఇవ్వాల్సి ఉంది. అవును. ఈ 50 to 60% కూడా ఏంటంటే ఈ విక్టిమ్స్ ఆల్రెడీ కొంతమంది రివీల్ అయిపోతున్నారు, రివీల్ అయ్యి ఇష్యూస్ కూడా వచ్చినాయి అక్కడ. సో అల్టిమేట్ పర్పస్ సాల్వ్ అవట్లేదు కాబట్టి వాళ్ళు మిగతా ఇది ఒక రీజన్ చెప్పి ఇది కూడా పాలిటిక్స్ మళ్ళీ. అవును. ఇప్పుడు వాళ్ళది చూసుకొని ఇచ్చుంటే ఈ ఇష్యూ వచ్చేది, ఫుల్ డేటా రాకుండా ఆపినట్టే ఇది కూడా. అంతే కదా. అవును. సో ఇంకా నడుస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ నాకు, ట్రంప్ ఎలక్షన్ వాగ్దానంలో చేశాడు, నేను నెక్స్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ క్యాంపెయిన్ లో 4-5 years జరిగాడు కదా, రిలీజ్ చేస్తాము, బైడెన్ చేయట్లేదని చెప్పి. మళ్ళీ ఆ రిలీజ్ అయిన వాటిలో ట్రంప్ కూడా ఉన్నాడు. అంటే ట్రంప్ ఇది తెలిసి వాగ్దానం చేశాడా, లేకపోతే ట్రంప్ తెలియకుండా దీన్ని డీకోడ్ చేసి వదిలేరా? ఇప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళకి తెలుసు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది. ఇప్పుడు ట్రంప్ తో ఫొటోస్ వచ్చినాయి, కాన్వర్సేషన్స్ వచ్చినాయి. సో ఆ కాన్వర్సేషన్ రకరకాల, ఇప్పుడు ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎప్స్టైన్ పర్సన్, హీస్ ఎ ఫినాన్షియర్, హీ రన్స్ ఎ ఫినాన్స్ కంపెనీ. సో తను పవర్ బ్రోకర్, హీస్ ఎ లాబిస్ట్, ఇవన్నీ. అండ్ యూఎస్ లో లాబింగ్ ఇస్ లీగల్, ఇట్స్ అఫిషియల్, దే హ్యావ్ ఎ లాబీ ప్యానెల్ అంతా. సో దే మైట్ హావ్ మెట్ ఫర్ మెనీ రీజన్స్. అంటే మనం జస్టిఫై చేయలేం కదా. ఇప్పుడు ఫుల్ ఫైల్స్ చూడలేదు, లేదా అప్పుడున్న స్టేట్మెంట్స్ కూడా ఇంకా ఏంది వీళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. ఓపెన్ గా మాట్లాడితే ఇట్స్ అ హ్యూజ్ షెల్. అంటే ఇంకా అది తేనె తొట్టు అంటారు చూసారా, ఇప్పుడు ఒకటి తగిలిస్తే అందులో ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియన్స్ అందరి కోసం కూడా దెర్ ఈస్ అ కాన్వర్సేషన్ రిగార్డింగ్ అనిల్ అంబానీ, వీళ్ళు కాన్వర్సేషన్ చేసినవి. అంటే మోదీని రిఫర్ చేస్తాం, మోదీ గారు ఎక్కడ రిఫర్ చేశారు. అండ్ హర్దీప్ సింగ్ పూరి అప్పుడు డిప్లొమాట్, సో అతనితో కాన్వర్సేషన్ ఇవన్నీ కూడా జెన్యున్ గా కూడా కొంత కాన్వర్సేషన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇతను ఒక పవర్ లాబిస్ట్. వీళ్ళు ఇప్పుడు రకరకాల ఛానల్స్ లో ఒక నేషన్ నడిపేవాళ్ళు, దే హ్యావ్ సామ భేద దండోపాయాలు అన్నట్టు వాళ్ళు రకరకాల మనుషులు రకరకాల సందర్భాలు వాడతారు. వీఆర్ అనబుల్ టు కన్వెంట్, అండ్ మనం చేసే అది కూడా లేదు. బట్ డైరెక్ట్ గా మన వాళ్ళు ఏమన్నా స్కామ్ లో గానీ లేదా క్వాంటమ్ ఆఫ్ ఇది కానీ ఎక్కడ కనబట్లేదు. దే టాకింగ్ అబౌట్ సమ్ డీల్, చైనాతో ఉన్న గ్లోబల్ పాలిటిక్స్ ఇష్యూస్ కానీ అవన్నీ పోనీ అక్కడ ఉన్నది అంతా నిజమే అనుకున్నా, ఎందుకంటే ఆ డాక్యుమెంటేషన్ అథెంటిసిటీ ఇంకా లేదు కదా. ఆల్మోస్ట్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, జీబీస్ ఆఫ్ 384 అండ్ జీబీ 38 million. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాధితుల ఫోటోలన్నీ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వచ్చేసాయి. యాక్చువల్గా అది రావద్దు కదా బయట. ఇప్పుడు ఆ పర్పస్ అవ్వలేదని ఇప్పుడు మిగతా ఫైల్స్ రిలీజ్ చేయడం ఆపేశారు. అవును. ఎందుకంటే ఒక కేసు లింక్ చేసేప్పుడు ఏమవుతుందంటే అనివార్యంగా రావాల్సి వస్తుంది. ఆ ఫైల్ ఓపెన్ గా ఇప్పుడు క్లాసిఫై చేసినవి డీక్లాసిఫై చేశారు. సో అదొక గేమ్ అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టు. ఇక్కడ అంటే ఒక డౌట్ ఏమంటే సింపుల్ గా, అంటే ఎవరైతే బయటకు వచ్చి ఫిర్యాదు చేశారో మాకు ఇట్లా జరిగింది, మమ్మల్ని ఇట్లా మిస్యూజ్ చేశారు, అబ్యూజ్ చేశారు, వాళ్ళకి సంబంధించి ఇంత వైరల్ చేయడం వల్ల అంటే ఇంకెవరు కొత్తగా వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయకూడదు, కొత్తగా వచ్చి మళ్ళీ ఈ మీడియా ముందుకు వచ్చి చెప్పకూడదు. చెప్తే వాళ్ళ ఫోటోలు వీడియోలు కూడా ఇలా బయటికి పోతాయని భయపెట్టడంలో భాగంగా వీళ్ళది వదిలేరా, లేకపోతే అవి యాజ్ యూజువల్ గా వచ్చాయా? ఇది కూడా ఒక క్వశ్చన్. ఇంటెన్షనల్ గానా అన్ఇంటెన్షనల్ గా తెలియదు. మీరు అన్న భయం అయితే అక్కడ ఏర్పడుతుంది. కొంతమంది రావడం వల్ల మిగతా వ్యక్తులు భయపడతారు. అవును, అంతే కదా. మా కూడా ఇట్లా వైరల్ చేసేస్తారేమో, బయటకు వచ్చి మాట్లాడి అక్కడ ఒక్కటే చోట కాదు, చాలా చోట్ల. ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుందాం. ఇప్పుడు ఇండియాలో ఇంత జరిగింది, మన వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పమంటున్నారు. ఇండియాలో ఎంత చైల్డ్ అబ్యూస్ జరుగుతుందండి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా చాలా అసలు గ్రూసం, అంటే కొన్ని ఊహించలేనివి కూడా ఉన్నాయి. సో ప్రతిసారి వీళ్ళ అప్రోర్ గా చూడలేదు కదా. మీకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో ఇక్కడ జనాలకు కూడా ఏంటంటే పబ్లిసిటీ, పెద్ద నేమ్స్ అసోసియేట్. ఇప్పుడు ఎప్స్టీన్ అనే పర్సన్ చేసింది ఏంటి, గ్లోబల్ లెవెల్లో తన కార్యకలాపాలని ఒక మరీ ఘోరాతి ఘోరంగా వాడుకొని చేశాడు. నో వన్ ఈస్ డెనింగ్ దట్. కానీ దాని ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సీక్రెట్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళని ఎంత మనం అనుకున్నట్టు గ్లోబల్ క్లబ్ అనేది ఒకటే కులం. అక్కడ అందరిది ఒకటే రక్తం, నీది రెడ్ రక్తం, నీది గ్రీన్, నేను యాంటీ గ్రీన్, ఏమీ లేదు, అందరూ ఒకటే. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మనం క్లియర్ చూస్తున్నాం కదా ఎంతలాగా ఇంపాక్ట్ అవుతుందంటే, ఇప్పుడు ఈ ఫైల్స్ కూడా ఏంటి, ఒక యాక్ట్ తీసుకొచ్చి వీళ్ళు చేశాక వచ్చింది. ఇప్పుడు మన 30th యాక్ట్ రెజల్యూషన్, జెఫ్రీ ఎప్స్టైన్ డీక్లాసిఫికేషన్ యాక్ట్ చేసి అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసింది. ఇందులో కూడా ఏంటంటే 19లో అతను చనిపోకుండా అతను కంటిన్యూగా ఉండి దాని మీద ట్రయల్ జరుగుంటే ఎన్ని నేమ్స్ వచ్చేవి, ఇంకా చాలా పెద్ద. ఇప్పుడు తను చనిపోయాడు, అవును, చచ్చిపోయిన సూసైడ్ అంటే అఫీషియల్ గా అయితే సూసైడ్, అది ఎవరి థియరీస్ వాళ్ళు పక్కన పెడితే క్లారిటీ అయితే ఉంది కదా. తను ఉండుంటే ఇంకా చాలా ఉండేది అనేది. ఇప్పుడు తనతో పాటు ఉన్న ఇద్దరు బతికే ఉన్నారు, అఫ్ కోర్స్ వాళ్ళు కస్టడీలో ఉన్నప్పటికీ. సో వాళ్ళని ఏమైనా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇన్పుట్ అంతా ఇచ్చారు, అంతా ఇచ్చేసారు వాళ్ళకి, అందుకనే ప్రూవ్ అయింది. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు ఇందులో వాస్తవాల గురించి? వాస్తవాలు అంటే దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ సెలబ్రేట్, దే ఆర్
టేకింగ్ ఇట్ లైక్ వీఆర్ డూయింగ్ అ డర్టీ వర్క్. ట్రాఫికింగ్ చేశారు, వాళ్ళు తీసుకొచ్చారు రకరకాల టైంలో. ఈ మోడల్ అనే పర్సన్ ఎవరైతే ఫ్రెంచ్ మోడల్ మేనేజర్, అతను ఈ మోడల్ మేనేజర్ ఉంటారు కాబట్టి తను రకరకాల మోడల్స్ ని ఎలా లూర్ చేసి తెచ్చింది, అంటే అబద్ధాలు చెప్పి ఎలా తీసుకొచ్చింది, వాళ్ళకి ఆశ చూపించి అవన్నీ ఇచ్చారు. కానీ ఈ ఎండ్ డే క్లయింట్స్, ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో ఏంటి, వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, అదొక క్లయింట్ ఇల్లీగల్ గా చేస్తుంది కదా. సో ఆ క్లయింట్ ని ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు ట్రంప్ XYZ ఎవరి పేర్లు తీసుకొచ్చినా కొంతవరకు అక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది, వీళ్ళు ఉన్నారు చేసేది. కొంత మీకు అందరూ మీరుగా నేను మార్కెట్ లో సగం ఏ జనరేటర్ మనకు కూడా తెలియదు. బట్ ఆన్ డాక్యుమెంట్ అయితే దే ఆర్ అనేబుల్ టు ప్రూవ్ ఎవ్రీథింగ్. అంటే మీకు తెలిసిందే కదా సార్, వీటిలో అప్పుడెప్పుడో దిస్ ఇస్ నాట్ న్యూ, 2005 లో దీన్ని ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. కరెక్ట్. కాకపోతే కొన్ని విషయాలు పాయింట్ చేసాం. ఇప్పుడు బిల్ గేట్స్ కి 5 లోనే తిన అఫెండరు, 9 లో ప్రాసిక్యూషన్, 8 అయిపోయింది, 2008 అంతా, 14, 15 లో కూడా వీళ్ళు కలిసారు. అలా కొంతమంది ఉన్నాయి. అవి అంటే వాట్స్ హ్యాపెనింగ్ అంటే అంత ఓపెన్ గా ఎందుకు కలిసారు, అదంతా అయిన తర్వాత, రచ్చ అయిన తర్వాత, క్యాపిటలిస్టిక్ వరల్డ్ లో ఎన్ని కామన్ అంటే అనే ఇది కామన్ మ్యాన్ కి వస్తుంది, డబ్బులు ఉంటే ఏదైనా అయిపోదని. అవి మరి జెన్యూన్ ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు కూడా ఏంటంటే సార్, ఓపెన్ గా ఈ కాన్వర్సేషన్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఓపెన్ అవుతుంది కదా, ఫుల్ గా డీక్లాసిఫై చేసి మేక్ ఇట్ క్లియర్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చింది, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కదా. వాళ్ళు చెప్పింది కూడా క్లియర్ గా, ఇండియాకి బ్యాక్ ఛానల్స్ ఏమీ లేవు, అఫీషియల్ గా దీస్ ఆర్ ఇల్యూషన్స్ అండ్ రుమినేషన్స్ ఆఫ్ ఎన్ కన్విక్టెడ్ విక్టిమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, సుకేష్ ఐడియా ఉన్నాడు కదా, ఢిల్లీ ఎంత పెద్ద స్కామ్, ర్యాన్బాక్సీ వాళ్ళకి ఫోన్ చేసి అమిత్ షా పేషెంట్ అంటే 100 కోట్లు స్కామ్ చేశాడు. సుకేష్ జైల్లోకి వెళ్ళాక ఇష్టం వచ్చినట్టు కేజ్రీవాల్ మీద, ఇంకా రకరకాల వాళ్ళ మీద నేను వాళ్ళకి అది ఇచ్చా, ఇప్పుడు కవిత గారికి నేను తెచ్చి సూట్ కేసు హైదరాబాద్ దగ్గర, ఇవన్నీ అన్ప్రూవెన్. ఇప్పుడు అతను ఆల్రెడీ ఒక కాన్మెన్ కాబట్టి ఒక్కొక్క కాన్మెన్ ఒకలాగా ఆలోచిస్తాడు, ప్రతి దాంట్లో వాళ్ళకి వాల్యూ. ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ కి పాజిటివ్ గా వీళ్ళని మడ్డేస్తే నాకు ఏదో బెనిఫిట్ ఉంటుంది, తను వాళ్ళు ఇస్తున్నారా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నా లేదు, కానీ తనైతే ఆశపడతాడు కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు